విశాఖ సముద్ర తీరాన జన సముద్రం సాక్షిగా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నేతల సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విపక్షాల కుట్రలను ఎండగడుతూనే, ఎల్లో మీడియా దుష్ట బుద్ధిని ఎత్తి చూపుతూనే సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తు చేశారు. కౌరవులను తలపించే గజదొంగల ముఠాను ఓడించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమేనా అని కార్యకర్తలను అడిగారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన మొదటి ఎన్నికల సన్నాహక సభ సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడగడంతో సిద్ధమే సిద్ధమే అంటూ సభా ప్రాంగణం నలువైపుల నుంచి కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో స్పందించారు. ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే 2 నెలలు మనకు యుద్ధమే యుద్ధం. ఈ 2 నెలలు మీరు సైన్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని, మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ సీట్లని, 25కు 25 ఎంపీ సీట్లని మరొకసారి కార్యకర్తలకు గుర్తు చేశారు. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదల భవిష్యత్తు మారాలంటే రాబోయే ఎన్నికల్లో తిరిగి జగనే గెలవాలనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. 2019 మే 30న పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ నాటి నుంచి నేటి దాకా ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. నిత్యం హామీల అమలే లోకంగా పాలన సాగించారు. విప్లవాత్మక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలా బలోపేతం చేశారు. అందుకే ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని ఆయన సగర్వంగా చాటుతున్నారు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను, ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతన్నను అడగండి. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబుతో సహా కౌరవులందరూ ఓడిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదని, పాలనలో ఆయన మార్కు లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారం దక్కిన తరువాత మర్చిపోవడం ఆయనకు మామూలేనని అన్నారు. ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ వేదికపై నుంచి 2 చేతుల పైకెత్తి ఇలా 4.5 తన పాలనలో కీలక రంగాల్లో ఎన్నెన్నో మార్పులు వచ్చాయని, సంక్షేమాభివృద్ధి పాలనను ఘనంగా ఆవిష్కరించామని అన్నారు. కాబట్టి కార్యకర్తలకు ప్రజల నుంచి ఘనమైన ఆదరణ ఉందని అన్నారు. భీమిలి నియోజకవర్గం సంగివలస సభలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సభలో
ఉత్తరాంధ్ర కార్యకర్తలు నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కార్యకర్తలందరినీ సేనాధిపతులుగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఒక పక్క పాండవ సైన్యం, మరొక పక్క కౌరవ సైన్యం ఉందని అన్నారు. కౌరవులు పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకున్నాడని, కానీ తాను మాత్రం అభిమన్యుణ్ణి కాదని రాజకీయ పద్మవ్యూహాల నుంచి విజయవంతంగా బయటకొచ్చే అర్జునుడిని అన్నారు. పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. విశాఖ సముద్ర తీరాన భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఏర్పాటు చేసిన మొదటి ఎన్నికల సన్నాహక సభకు అంచనాలకు మించి కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కార్యకర్తల అభిమానం కట్టలు తెంచుకుంది. జెండాలు, ప్లకార్డులు పట్టుకుని జగన్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. మరోసారి వైఎస్ జగన్ను గెలిపించుకుని మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకోవాలనే ఉత్సాహం, ఉల్లాసం అందరిలో తొణికిసలాడింది. సత్యవేడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పీఎల్ఆర్ కన్వెన్షన్లో జరిగిన ఆత్మీయ సమావేశంలో సత్యవేడు నియోజకవర్గం జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రభుత్వంలో ప్రతి హామీ నెరవేరిందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు మంత్రి. అదేవిధంగా మా మిత్రుడు ఆదిమూలం గారు, మరి వారు పార్లమెంటుకు, మన పార్లమెంటు మెంబరు శాసనసభకు మార్చిన విషయం, మన నాయకుడు, మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చిన విషయం మీరందరూ కూడా తెలుసుకొని ఉంటారు. దాన్ని మనం కార్యరూపంలో పెట్టి అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనం కృషి చేయాలని చెప్పి ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో అందరూ కూడా ముఖ్యమైన నాయకులందరూ కూడా విచ్చేశారు. చాలామంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ రాబోయే ఎన్నికల కోసం సమావేశం మాదిరి అందరూ కూడా రావడం జరిగింది. నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను, గురుమూర్తి గారికి అనూహ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి కావడం, అప్పుడు మనం అందరూ కూడా కష్టపడడం, అత్యధిక మెజారిటీ సాధించడం మీ అందరికీ కూడా తెలిసిందే. బోండా ఉమకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన దుర్మార్గుడు బోండా ఉమా అని ధ్వజమెత్తారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే రావాలని చెప్పని. నేను అడక్క ముందే వాడు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే పార్టీ యొక్క, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఎలా ఉందంటే పేద ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పని ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కొంతమంది అయితే మీరు మా ఇంటికి రావాల్సిన లేదు, మేము వేసేది జగన్ అన్నకే, మేము జగన్ అన్న అభిమానులు అని చెప్పని ఎంతోమంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మాకు ఓటు ఎందుకు వేయాలండి? ఇక్కడ స్థలాలు చూసి కబ్జా చేసినందుకు, వాళ్ళ కొడుకులేమో బైక్ రేసులు వేసుకొని వాళ్ళ స్నేహితులు ప్రాణాలు తీస్తున్నందుక వీళ్ళకి ఓట్లు వేయాలా? 5 ఏళ్లలో ఏం చేశారండి? కాకపోతే ఒకటి మాత్రం చేశాను, నేను బాగుండమని కూడా మీరు రోడ్డు మీద తీసుకొచ్చి, ఇప్పుడు ఇదివరకు ఇంట్లో కూర్చొని ఏదో గంట అరగంట వచ్చేవాడు, ఇప్పుడు మొత్తానికి రోడ్డు మీదకి అయితే ఓటు కోసం బయటకు వస్తున్నాడు. ఎందుకంటే భయం పుట్టింది అతనికి. భయం ఎట్లా పుట్టిందంటే ఈ నియోజకవర్గంలో గెలవని మాత్రం అతనికి భయం వచ్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి. మళ్లీ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇంటింటా వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల రూపంలో ముద్రించి ఇంటింటికి పంపిణీ చేశారు. మహిళల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినంత కృషి మరెవ్వరూ చేయలేదన్నారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు రూరల్ పరిధిలో 20వ డివిజన్ వసంతోపు సెంటర్లో పర్యటించిన ఎంపీ
47 లక్షల రూపాయల నిధుల వ్యయంతో శ్రీకారం చుట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన కావించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందన్నారు. అత్యున్నత స్థానం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో 50% రిజర్వేషన్లో ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి. ఈరోజు మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ మహిళ ఆనం అరుణమ్మ గారు, మన నగర మేయర్ శ్రీమతి శ్రవంతి గారు. 2 పెద్ద పోస్టులు మన జిల్లాలో ఉంటే 2 కూడా మహిళలకే ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్లు తీసుకుంటే సగం మంది మహిళలే ఉన్నారు. ఇట్లా ప్రతి దగ్గర కూడా మహిళలకి సగభాగం ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, సీఎం జగన్ పాలనలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ప్రారంభించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలుపును ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. పాదయాత్రలో భాగంగా 3 చోట్ల రిజర్వాయర్ నిర్మాణాలకు పైలాన్ శిలా ఫలకాలను ఆవిష్కరించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని కొనియాడారు. చంద్రబాబు నాయుడు, పల్లె రఘునాథరెడ్డి మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో బీసీ కులగణన నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ, మైనారిటీ, గిరిజన సంక్షేమ విభాగాలపై సచివాలయంలో 4 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష జరిగింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలుపై చర్చించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే బీసీ వెల్ఫేర్ అంశాలపై పూర్తి స్థాయి నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. మేనిఫెస్టోలో పెట్టినట్లుగా బీసీ డిక్లరేషన్ అంశాలన్నీ కవర్ అయ్యే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉండాలని స్పష్టం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మంత్రి దామోదర రాజనరసింహ. అలంపూర్ చౌరస్తాలో గత ప్రభుత్వంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు దామోదర రాజనరసింహ. కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టిందని, ప్రజల అవసరాల కోసం కాదన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాధనాన్ని వృధా చేసిన బీఆర్ఎస్ నేతలు మాకు నీతులు చెప్పడం ఏంటని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమిటిరెడ్డి ఒకే రోజు 134.5 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. కానీ 15 ఏళ్ల కింద 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్ ఉన్నప్పుడు బాగా ముందు చూస్తూనే రైతుల మీద ప్రేమతోని శ్రీశైలం సొరంగ మార్గం అనేది వస్తే ఇవాళ శ్రీశైలం అడుగుల నీళ్లున్నా మనకి ఇవాళ నీళ్లు వస్తున్నాయి. 2000 కోట్లు ఆ కాలంలో అంటే దాన్ని 70% పూర్తి చేయించిన 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు. అసెంబ్లీలో 100 సార్లు మాట్లాడినా దీని మీద కానీ బ్రాహ్మణ విలువైన ప్రాజెక్టు కానీ దీనికి 1000 కోట్లు ఇస్తే ఇవన్నీ అయిపోయి ఇవాళ మన కరువులో కూడా నీళ్ళు వస్తున్నాం మనం. కానీ ఆయనకి చేయడం రాదే. ఈ నెలలోపు మేడారం జాతర పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్ త్రిపాఠి, ఎస్పీ సబరీష్తో కలిసి జాతర పనులను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కన్నేపల్లి గ్రామంలోని సారలమ్మ దేవాలయ పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెళ్లారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడంలో విఫలమైందన్నారు. తప్పుడు ప్రచారంతో యూట్యూబ్ ఛానల్స్ కొంపముంచాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్నారు కదా, ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గోబల్స్ ప్రచారం చేసింది. ఒకటి కాదుగా, ఏది మాట్లాడినా అబద్దాలే. యూట్యూబ్ ఛానళ్లు సగం కొంపముచ్చినాయి మనకు. ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత వడిపాడైంది. నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనుకబడ్డాం, కానీ అబద్దాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎంటీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. 2 రోజుల క్రితం అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పొందుపరిచారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎంటీఏలో ఏళ్ల తరబడి ఉద్యోగం చేస్తూ సుమారు 100 కోట్ల మేర ఆస్తులు కూడబెట్టినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపింది. అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మొత్తం 18 చోట్ల చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు వెల్లడించారు. సోదాల సమయంలో ఇంట్లో లభించిన 120 చేతి గడియారాల విలువే సుమారు 33 లక్షలు ఉంటుందని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. అదేవిధంగా శివబాలకృష్ణ ఇంట్లో 155 సేల్ డీడ్ డాక్యుమెంట్స్, 4 పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకుంది ఏసీబీ. నితీష్ కుమార్ మరో యూటర్న్ తీసుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ పాత మిత్రుల వద్దకే చేరారు. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం ఖాయమైంది. 8 సార్లు సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ 2013 నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 6 సార్లు కూటమి మార్చారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. బీహార్లో మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమైంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు నితీష్ కుమార్. సుశీల్ కుమార్ షిండే సహా 2 బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం కానున్నారు. దేశంలోని కీలక రాజకీయ నేతల్లో ఒకరైన నితీష్ కుమార్ కూటములు మారడం, మద్దతు ఉపసంహరించుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రం తనకే ఉండాలన్నట్టు వ్యవహరించే నితీష్ 2013 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు తన మిత్ర పార్టీలకు హ్యాండ్ ఇచ్చారు. తాజా యూటర్న్ తో కలిసి మొత్తంగా 6సారి. 1990లో అప్పటి జనతాదళ్ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను బీహార్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించడంతో నితీష్ కుమార్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. అయితే 1994లో లాలూపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నితీష్ సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో ఇది శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ లో విలీనమైంది. ఆ తర్వాత జేడీయూ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు నితీష్ కుమార్. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ, జేడీయూ పార్టీలు 1998 నుంచి పొత్తులో ఉన్నాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా ఎవరిని ఉంచాలన్న దానిపై ఎన్డీఏలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ సమయంలో ఎన్డీఏ కూటమిలో సీనియర్ నేతగా పేరున్న నితీష్ పేరు కూడా వినిపించింది. అయితే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రధాని అభ్యర్థిగా ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నితీష్ 2013 జూన్ 16న ఎన్డీఏ నుంచి తొలిసారి బయటకు వచ్చేశారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలను చేజిక్కించుకోలేకపోయింది. దీంతో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాగఠబంధన్ ఏర్పాటు చేశారు నితీష్. అయితే తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణల కారణంగా 2017 జులైలో మహాకూటమికి కటీఫ్ చెప్పి మళ్లీ ఎన్డీఏ పంచకు చేరారు. 2020లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి గెలిచారు. కేంద్రంతో పొసగగా 2022 ఆగస్టు 9న మరోసారి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయడం సంచలనం రేపింది. ఆ తరువాతి రోజే ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు.
కానీ కన్వీనర్ పోస్టు దక్కనందుకు మరో యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. 8 పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి పదవుల కోసం కూటములు మార్చడం, విధానాలు పక్కన పెట్టడంపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో నితీష్ ప్రజాదరణ తగ్గుతూ వస్తోంది. గత ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 115 స్థానాలను కైవసం చేసుకున్న జేడీయూ 2015లో 71 స్థానాలకు పడిపోయింది. 2020 ఎన్నికల్లో కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. మరి అలాంటి నితీష్ కుమార్ ను ఏ షరతులతో బీజేపీ అక్కున చేర్చుకుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఢిల్లీలో మళ్లీ రాజకీయం వేడెక్కింది. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. 7 ఆప్ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉందని, 25 కోట్ల నగదుతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటూ ఆఫర్ చేసిందన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేసి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ సర్కారును కూల్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు. కాగా ఆప్ నేతల ఆరోపణలను ఖండించింది ఢిల్లీ బీజేపీ. కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నడి రోడ్డుపై బైఠాయించారు. తన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కొల్లాం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గవర్నర్ కొల్లాం వెళ్లగా నల్ల జెండాలతో నిరసన తెలిపారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. దీంతో ఆగ్రహానికి గురైన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కారు దిగి రోడ్డు పక్కన బైఠాయించడం కలకలం సృష్టించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ గవర్నర్కు భద్రత పెంచింది కేంద్ర హోంశాఖ. Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ ఆదేశాలను జారీ చేసింది. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు తెరపడింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో నిరాహార దీక్ష విరమించారు ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా నిమ్మరసం ఇచ్చి ఆయనతో దీక్ష విరమింపచేశారు. అలాగే మరాఠా కోటాకు సంబంధించిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రతులను అందించారు. అనంతరం సీఎం షిండే, మనోజ్ జరాంగే ఇద్దరూ కలిసి నవీ ముంబైలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయోధ్య రామ మందిరంలో బాలరాం దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం లక్షలాది మంది బాలరాముని దర్శించుకుంటున్నారు. తీవ్రమైన రద్దీని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. ఈ మేరకు హారతి, దర్శనం షెడ్యూల్ను అప్డేట్ చేసింది ఆలయ ట్రస్ట్. ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయి. భోగ్ హారతి ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బాలరాంను దర్శించుకునే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో యెమెన్కు చెందిన హుతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్ర సముద్రంలో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్పై మిజైళ్లతో విరుచుకుపడ్డారు. సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మార్లిన్ లాండా నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. సహాయక చర్యల కోసం క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ విశాఖను గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో మోహరించింది. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. భారత టెన్నిస్ స్టార్ డబుల్స్ నెంబర్ 1 ర్యాంకర్ రోహన్ బోపన్నా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ఫైనల్లో ఇటలీకి చెందిన సిమోన్ వావాసోరి జంటను ఓడించింది రోహన్ జోడీ. దీంతో కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను తన ఖాతాలో వేసుకున్నాడు రోహన్ బోపన్నా. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్ గాను ఘనత సాధించాడు. రోహన్ బోపన్నా వయసు 43 సంవత్సరాలు. ఫిల్మ్ అప్డేట్ స్క్రీన్ 90లో చూద్దాం. మమ్ముట్టి డిఫరెంట్ పాత్రలో నటించిన చిత్రం భ్రమయుగం. ఈ మూవీ ఫిబ్రవరి 15న థియేటర్లలోకి రాబోతోంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ తర్వాత బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నటించబోతున్నట్టు సమాచారం. తొందరలో అధికారిక ప్రకటన రాబోతోందట. గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఆన్. ఈ మూవీ ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది.
హనుమాన్ మూవీ పాన్ ఇండియా విజయం సాధించింది. ఇక ఈ మూవీ 250 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ దక్కించుకున్నాడు, అభినందనలు అందుకుంటున్నాడు. ఆ సందర్భంగా తొందరలో ఓ స్పెషల్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న మూవీ దేవర. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులు 27 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా? మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ అందిస్తుంది.